హ్మ్. అంటే సార్ ఇప్పుడు హెల్త్ ఇన్ఫర్మేషన్ కార్డ్ అంటే ఏంటి? అంటే మీ సర్వీసెస్‌లో? హెల్త్ ఇన్ఫర్మేషన్ కార్డ్ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒకాయనే మొన్న ఒక సెలబ్రిటీ వాళ్ళ పెద్దన్నయ్య ఇక్కడ మన దగ్గరనే. అయితే ఆయన తిరుపతికి ఏదో పని మీద పోయిండు. పక్కనే ఒక కిలికిరి అనే ఊరుంది. ఆ ఊర్లో ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. అనుకోకుండా ఆ టైంకి ఆ ఫ్రెండ్ హైదరాబాద్‌లో ఉన్నాడు. ఇల్లుంది గదా అని ఆడ నైట్ ఉన్నాడు. మార్నింగ్ సడెన్‌గా 6 గంటలకు చెస్ట్ పెయిన్ వచ్చింది. ఫ్రెండ్‌కి ఫోన్ చేశాడు. అంటే మన ఇంటికి దగ్గరలోనే ఒక హాస్పిటల్ ఉంది. నువ్వు ఆడికి పొమ్మన్నాడు. ఆయన హాస్పిటల్‌కి పోయిండు. హాస్పిటల్‌కి పోయిన తర్వాత డాక్టర్ ఈసీజీ తీసి, ఈసీజీ అయితే నార్మలే ఉంది. బట్ ఒక్కోసారి నమ్మొద్దు. హార్ట్ అటాక్ ఈసీజీలో ఒక్కోసారి రాదు. నువ్వు వెంటనే 2డీకో తీసుకోవాలి. హ్మ్. నియరెస్ట్ ఇక్కడ దవాఖానాలు లేవు. వేరే ఊరికి పోవాలని చెప్పాడు. హ్మ్. అయితే మరి నడవబోతే కూడా నువ్వు నడవొద్దు. ఓకే. డేంజర్ ఒకవేళ ఈసీజీ మంచిగొచ్చిందని చెప్పి నువ్వు నడవొద్దు. హార్ట్ అటాక్ కావచ్చది. ఒక్కోసారి ఈసీజీలు రాకపోవచ్చు అని కూడా చెప్పాడు. అయితే ఒక హాఫ్ కిలోమీటర్ పోయిండో లేదో నడుస్తూ, నడుస్తూ పడిపోయాడు. అయ్యయ్యో! ఆయన ఎవరో తెలవదు. ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ కార్డ్ జేబులో ఉందనుకోండి. హ్మ్. ఒకవేళ ఆయనకింకా ప్రాణం ఉండుంటే హ్మ్. ఆయన బ్లడ్ గ్రూప్ ఏంది? అవును. ఆయన అంటే అత్యవసర సమయాల్లో కూడా ఇలా ఉపయోగపడుతుంది. ఉపయోగపడతది. అవును. ఇంకా అదే కాకుండా హ్మ్. ఒకవేళ ఆయన హాస్పిటల్ పోయిండనుకుందాం. కార్డ్ ఇచ్చిండనుకో హ్మ్. క్యూఆర్ కోడ్ ఉంటది. దాని మీద స్కాన్ చేస్తే ఆయన హెల్త్ మొత్తం అందులో కనబడుతది. అంటే ఆయన గతంలో ఏమైనా సర్జరీస్ అయినాయా? హ్మ్. ఆయనకేమన్నా టాబ్లెట్స్ పడతాయా? అంటే పడయా? ఈ కార్డ్‌లో సమాచారం మొత్తం మొత్తం ఉంటుంది. సమగ్ర ఆరోగ్య సమాచారం ఉంటది. ఆ పేషెంట్‌కి సంబంధించి. హ్మ్. ఆ డాక్టర్‌కి ఈజీ అయిద్ది కదమ్మా! ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటది కదా! కొంతమంది చెప్పుకోలేరు డాక్టర్ అడిగితే. ఇన్ని రిపోర్ట్స్ ఉన్నాయంటే ఇంత కట్ట మోసుకొచ్చేదానికంటే టైం కూడా లేదు డాక్టర్‌కి ఇంత కట్ట చూస్తానికి. హ్మ్. ఇది డిజిటల్ కార్డ్ పెట్టగానే మొత్తం క్యూఆర్ కోడ్ ద్వారా మొత్తం రిపోర్ట్ అంతా ఉంటది. ఈ బ్లడ్ ఓకే. గ్రూప్ ఏంది? సర్జరీ అయిందా కాలేదా ఇదివరకు అవన్నీ. ఓకే.